కళ్యాణ్ తెలుగుదేశాన్ని కాపాడటానికి తెలుగుదేశం సేవియర్ అంటే ఒప్పించారా పర్మిషన్ తీసుకున్నారా నేను అనేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతోనేమో మోడీ పేరు చెప్పుకుని బ్రతుకుతున్నాడండి. మోడీకి ఏమో చంద్రబాబు నాయుడు పేరు చెప్పి బతుకుతున్నాడు. మోడీకి ఏం చెప్తున్నాడు, తెలుగుదేశం నేను ఎంట పట్టుకొస్తున్నాను అంటున్నాడు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళినేమో మోడీని వెనకాల ఉన్నాడని చెప్తున్నాడు. అది మధ్యలో ఆయన చేస్తున్న పని అది. అంతే అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే రేపొద్దున్న బీజేపీ కూడా వెళ్ళి వెనక రావడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ బీజేపీ చంపేసి ఆ శవాన్ని తన వెంట తిప్పుతున్నాడు ఆయన. అంటే ఇదంతా ముందే మోడీతో కలిసి వేసిన ప్లాన్ ఏమో అన్నట్టుగా ఈయన లేఖలో రాసిన లైన్ చూస్తే ఆ ముక్క చూస్తే అట్టగేమనిపించదు. ఆశీస్సులు ఉన్నాయి అన్నాడు అంతే. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి ఉందంటే ఏంటో తెలుసుద్ది కదా వాళ్ళకి, జనానికి. అంటే పొత్తుకు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీని ఎదవనివ్వకుండా చేసి దాంట్లోకి తెలుగుదేశం వాళ్ళని చేర్చేలా చేసి ఆ తెలుగుదేశం వాళ్ళకి కీలక ప్రాధాన్యం ఇచ్చేలా చేసి తన మాటినేలా చేసి భారతీయ జనతా పార్టీని ఇప్పుడు తెలుగుదేశంతో కలుపుకునేలాగా చేసి జగన్ కి ఆల్టర్నేటివ్ గా ఒక కూటమి అన్నటువంటి పాయింట్ లో మొత్తం ఈయనే క్రియాశీల పాత్ర పోషించి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంతే, ఇంకే చూద్దాం.